ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎస్పెషల్లీ విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్ సెషన్ ఏదైతే ఉందో వాళ్ళ అటెండ్ అయినటువంటి వాళ్ళు విజువలైజేషన్ ప్రాక్టీస్లో ఏం నేర్చుకున్నారు అండ్ దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కొన్ని వీడియోస్ ఫీడ్బ్యాక్ రూపంలో నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రామ్ గారు కూడా ఉన్నారు. రేపు జరిగేటువంటి 14th అంటే సెప్టెంబర్ 14th జరిగేటువంటి క్లాస్ ఎవరన్నా ఎన్రోల్ చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ప్రతి మాటని చాలా జాగ్రత్తగా విని 1-2 సార్లు చూసి ఒక్కొక్క అవగాహనకు వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. సెప్టెంబర్ 14th అయితే స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వారి కోసమే ఫీడ్బ్యాక్ వీడియో. హలో రామ్ సార్. హాయ్ నారాజు. కమింగ్ టు సబ్జెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు విజువలైజేషన్ అనేది ఎంత గొప్పగా అద్భుతంగా ఉంటుందో ఆడియన్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ రూపంలో మన వాళ్ళకి ఒకసారి ప్లే చేద్దాం ఆడియన్స్కి. షూర్, తప్పకుండా. ఫస్ట్ ఈ 5 days లో ఏం చెప్తారు విజువలైజేషన్? 5 days 5 hours ఏంటి సరిపోతాయా? నేను నిజంగా ఒక డౌట్ తో జాయిన్ అయ్యాను నేను. బట్ ఈ 5 days అయిన తర్వాత నాకు ఒక వేమన పద్యం గుర్తుకొస్తుంది. అది ఏంటంటే గంగగోవు పాలు గరిటేదైన చాలు కడవనైన నేర్చిన కమ పాలు. సో ఎందుకంటే ఈ రోజు ఇన్ఫర్మేషన్ కి ఏం కొదవలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక అథెంటిక్ గా ఒక ప్రూవ్డ్ టెక్నిక్ మీలాంటి వాళ్ళ ద్వారా రావడం అనేది మాకు చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో తెలుగులో, ఇంగ్లీష్ లో ఉన్నారు కానీ తెలుగులో మాత్రం ఇంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ విధంగా రావడం చాలా అదృష్టం మా తెలుగు ప్రాక్టీషనర్స్ అవ్వచ్చు, సాధకులు అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ఫస్ట్ హ్యాపీ మనీ విజువలైజేషన్ ప్రోగ్రామ్ అటెండ్ చేశాను సార్. నెక్స్ట్ ఈ విజువలైజేషన్ యోగ నిద్ర ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేశాను. అయితే హ్యాపీ మనీ విజువలైజేషన్ లో మీరు ఒకటి చెప్పారు సార్. మీరు ఏదైనా ఒక అమౌంట్ మనం ఎవరికైనా జనరోసిటీ రూపంలో ఇవ్వాలని, అలా నేను జనరోసిటీ రూపంలో ఇచ్చినప్పుడు నాకు ఒక ఏమైందంటే, నేను గోవా వెళ్ళినప్పుడు బీచ్ లో కూర్చొని ఆ బీచ్ లో కాఫీ ఆర్డర్ చేశాను సార్. కాఫీ ఆర్డర్ చేసేస్తే అతను గోవా పక్కన చిన్న గుడిసెలాగా వేసుకొని ఉన్నాడు. అతనికి కాఫీ ఆర్డర్ చేస్తే ఆ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. అతను తీసుకొచ్చిన తర్వాత కాఫీ అది తీసుకుంటూ ఆ కాఫీని ఆ బీచ్ దగ్గర కూర్చొని కేరియం బీచ్కి వెళ్ళాం సార్ గోవాలో. కాఫీ తాగాం నేను మా మిస్సెస్ ఇద్దరం కాఫీ తాగాము. అలా కొద్దిసేపు తిరిగిన తర్వాత అరౌండ్ మా ఫ్లైట్ వచ్చేసి టైమింగ్ అతనికి మేము ఏదైతే జనరోసిటీ ఇవ్వాలో ఇచ్చేసిన తర్వాత అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సార్. ఒక ఫోటో తీశాడు. ఒక 2 ఫోటోలు తీయమని చెప్పేసి అంటే మా సరౌండింగ్ మొత్తం చుట్టూ తిరిగి ఫోటో తీశాడు. అతను ఏదో పిల్లలు పెంచుకుంటున్నాడు, అవి తీసుకొని చూపించాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సార్. సబ్సిక్వెంట్లీ ఏమైంది అంటే, ఇక మాకు ఫ్లైట్ వచ్చేసుకొని 9 o'clock ఉంది సార్. 6:30కి మేము అక్కడి నుంచి వెళ్ళాలి. దాదాపు 1 hour జర్నీ. 7:30 వరకు మేము ఎయిర్పోర్ట్ కి వస్తామని చెప్పి అనుకున్నాము. రిటర్న్ అవుతుందని చెప్పేసి మా డ్రైవర్ కి కాల్ చేస్తే, నేను వస్తున్నాను సార్ మీరు వచ్చేయండి అన్నారు. కొద్దిగా మీరు అక్కడ మీరు ఆ ప్లేస్ వచ్చేయండి, నేను ఇక్కడికి వస్తున్నాను అన్నాడు. వస్తూ అతను ఆ ఇసుకలో ఆ బండిని ఇరికిచ్చాడు సార్. ఆ కార్ని ఇసుక ఇరుక్కొని పోయింది సార్. అది ఇసుకలో ఇరుక్కొని పోతే అతనే ట్రై చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు ఏందని చెప్పేసి మేము రిటర్న్ వెళ్ళి చూసిన తర్వాత ఆ వెహికల్ ఆ కార్ వచ్చేసుకొని ముందు టైర్ ఇసుకలో ఇరుక్కొని పోయింది. దాని తర్వాత ఇతనికి మేము చెప్పను కూడా చెప్పలేదు సార్. ఎవరికైతే మేము ఈ కాఫీ ఇచ్చిన అతనికి చెప్పను కూడా చెప్పలేదు. అతనే పోతూ అక్కడ మేము కనపడే వరకు మళ్ళీ మా దగ్గరికి సెకండ్ టైం మళ్ళీ వచ్చాడు. ఏముందో ఇతోటి మాకు అని చెప్పేసుకుని అతను వెళ్ళిపోలేదు. మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. రిటర్న్ వచ్చేసి ఏమైంది సార్ అని చెప్పి ఇసుకలో వెహికల్ ఆగిపోయింది, నాకు ఫ్లైట్ ఉంది అది ఇది అని చెప్పాం సార్. ఇమ్మీడియట్ గా అతను వెళ్ళి చాలా ఫాస్ట్ గా వెళ్ళేసుకొని మా ఊర్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్, తీసే వాళ్ళు ఉంటారు, మీకు చెప్తాను ఆగండి అని చెప్పి ఇమ్మీడియట్ గా వెళ్ళి అతను దాన్ని తీసుకొని వాళ్ళని తీసుకొచ్చేసి దగ్గరుండి ఆ కారు తీపిచ్చేసి మళ్ళీ మాకు కార్ హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ 1 hour లో మేము రీచ్ అయినాం సార్. అంటే మీరు చెప్పిన హ్యాపీ మనీ విజువలైజేషన్ లో ఎంత అది జనరోసిటీ, అదే కనుక మేము అతనికి ఆ ముందు ఆ జనరోసిటీ మనం ఇవ్వకపోతే కర్మ ప్రతిఫలం అంటారు కదా సార్, మనం ఇచ్చిన కర్మ మనకి ఇమ్మీడియట్ గా మనకు దాని రిజల్ట్ చూపించింది సార్. లేదు అని చెప్పేసి అంటే ఆ వెహికల్ ఆగిపోయేది, మనకు ఫ్లైట్ లేట్ అయ్యేది. దాని తర్వాత నెక్స్ట్ డే నా డ్యూటీ ఉంది, ఇమ్మీడియట్ గా ఆ డ్యూటీ ఇబ్బంది అయ్యేది, కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు అయ్యేది, ఎవ్రీథింగ్ కొంత అమౌంట్ పరంగా, అదే విధంగా అన్ని రకాలుగా టైం వేస్ట్ అయ్యేది, ప్లానింగ్ వేస్ట్ అయ్యేది, అన్ని అయ్యాయి సార్. మనం ఇచ్చిన చాలా జనరోసిటీగా చాలా తక్కువ మొత్తంలో మనం ఇచ్చినా కూడా ఒక హ్యాపీనెస్ తోటి ఇచ్చాము.
ఆ హ్యాపీనెస్ తోటి అతను రిసీవ్ చేసుకున్నట్లు అది మీరు చెప్పినది స్పష్టంగా మాకు క్లియర్ అయింది సార్ అది. సో ఇన్ని రోజులు క్లాస్ విన్నందుకు చాలా బాగుంది. రేపటి నుంచి సెషన్ లేదంటే కూడా కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. So far, I have done 4 courses Sunday, including this. I have thoroughly enjoyed. You are transforming the world, and thank you for that. And each technique is very useful. Naku, I had only sleep issue, every day I was taking like 5 milligrams of melatonin. Oh, Yeah. Other than that, I don't take any other medication. కాకపోతే right from the first day, I was getting very good sleep, but I did not stop taking medicine. I continued taking medicine. ఇంకా రోజు full day I was getting sleep అండి. So it's working very well. అదొకటి. తర్వాత frequencies for each feeling, అదొకటి న్యూ నాలెడ్జ్ అండి. In fact, we always get confused, like which one to choose. Like, we always feel that desire is a positive one. So we stay at desire state, thinking that that is the highest frequency. But after your course, I got to know exactly which is the better one. So, we get confused. We never know that peace is the highest. So that confusion is clarified. So thank you very much. నేను టీచర్ సార్. టీచర్, ఓకే. అవును సార్. నాకు స్టూడెంట్స్ కి చాలా బాగా ఉపయోగపడింది సార్ మీ విజువలైజేషన్ టెక్నిక్. క్లాస్ రాలేకపోయాను. మీరు నాగరాజు గారితో చేసిన టెక్నిక్ బీచ్ లో చేసిన అది మా పిల్లల మీద ఉపయోగించాను సార్. ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా అంత అద్భుతంగా పనిచేసింది సార్. ఇలాగే మీ క్లాసెస్ ఒకసారి కూడా అటెండ్ కావాలను సార్. నేను సాటిస్ఫై కాలేదు, ఇంకొకసారి కూడా అటెండ్ కావాలను. ఇంకా ఎక్కువ టైం నేను తీసుకెళ్ళాను సార్. చాలా మంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మాకు అవకాశం కల్పించారు సార్. నేను విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ చిన్నప్పటి నుంచి నేను తెలుసో తెలియదు దీంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ సేమ్ టైం అన్ని కూడా నేను పొందాను. నాకేం కావాలి అని అంటే ఇది ఇంపాసిబుల్ అన్నది కూడా నాకు అది పాసిబుల్ అయింది. అంటే నో వన్ విల్ బిలీవ్ ఇట్ చేసుకుంటూ వచ్చాను సార్. నాకు చాలా చూశాను సార్ మీ దగ్గర కొత్త చేశాను. అది దానివల్ల నాకు 1 day టోటల్ చేంజ్ అయిపోయింది. మీరు సబ్ కాన్షియస్ 24 hours ఉంటుంది, కాన్షియస్ 3 to 4 minutes అన్న. ఇన్ని రోజుల నుంచి నేను ఇంత లాస్ అయ్యాననేది మీరు కాన్షియస్ గురించి తెలియదు. హైయెస్ట్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ పీస్ దొరికి నిద్ర వచ్చిందని చెప్పేసి అన్నారు కదా. మనిషికి అంతకంటే తృప్తి ఇంకేముంటుంది సార్. నిజంగా చాలామందికి నిద్ర గనక సరిగ్గా దొరికితే అంతకు మించినటువంటి ఒక గొప్ప వరం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఏ మ్యాజిక్ తోటి అది జరిగిందండి అసలు. నాకు ఆవిడ మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. మనిషికి పడుకుంటూనే నిద్రపోయినవాడు, తిన్నది ఏం తిన్నా అరిగించుకోగలిగినవాడు, ఉన్న దేంతో అయినా ఆనందంగా ఉండగలిగినవాడు జీవితంలో బ్రతికుండగానే స్వర్గాన్ని అనుభవిస్తున్నట్లు లెక్క. అయితే నిద్ర గురించి మనము యోగ నిద్ర సెషన్లో నారాజు అసలు చాలాసార్లు నిద్రపోతారు, కానీ చాలామంది కలత నిద్ర ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత కూడా ఆవులిస్తూ ఉంటారు. నిద్ర రోజు పని చేస్తున్నప్పుడు కూడా నిద్ర సరిపోలేదని అని అనిపిస్తూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్కి ఆ బిలీఫ్ నుంచి తీసేసి ఒక డీప్ రిలాక్సేషన్, శరీరము మనస్సు గనక ఆ రిలాక్సేషన్ స్థితికి వెళ్తే ఎంత అద్భుతమైన విశ్రాంతి దశకి వెళ్తారు. ఆ విశ్రాంతి దశలో పీస్ ఎలా దొరుకుతుంది అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సో యోగ నిద్రలో వీళ్ళందరినీ ప్రతి మజిలు రిలాక్స్ అయ్యేటట్టు, కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండి సబ్కాన్షియస్ మైండ్తో నేరుగా మాట్లాడే గైడెడ్ ఇమేజరీ మెథడ్ ద్వారా వాళ్ళందరినీ రిలాక్స్ చేయించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే గోల్ అని అనుకున్నారో ఆ గోల్ని సబ్కాన్షియస్ మైండ్ నేరుగా ఏ ఫిల్టర్స్ లేకుండా, ఏ అడ్డంకులు లేకుండా నేరుగా సబ్కాన్షియస్ మైండ్ మీ గోల్ని యాక్సెప్ట్ చేసే విధానం ఒక్క యోగ నిద్రలోనే సాధ్యం. అట్లాంటి యోగ నిద్రను ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఈ పీస్, ఈ నిద్ర, ఈ సాటిస్ఫాక్షన్, ఈ లెర్నింగ్ ఖచ్చితంగా దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అనుభవం దొరుకుతుంది.
సెప్టెంబర్ 14th జరిగేటువంటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్కి ఇది ఉందా సార్? అంటే యోగనిద్ర ఎస్ సెప్టెంబర్ 14న స్టార్ట్ చేసే బ్యాచ్కి సెప్టెంబర్ 18న పౌర్ణమి రోజు. సో 18th పౌర్ణమి రోజున యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తారు. ఈసారి యోగ నిద్రలో ఇంకా నేను అడిషనల్ అంటే ఇంతకుముందు బ్యాచ్ కంటే ఈ బ్యాచ్లో ఒక యోగ నిద్రను పూర్తిగా నిద్రపుచ్చుదాం. అసలు నిద్ర అంటే ఏంటో ఎంజాయ్ చేయనండి. ఆ తర్వాత నిద్ర నుంచి ఎలా మేల్కోవాలో చెప్పడం అన్నది రెండవది. సో 2 రోజులు ఈ అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వదలిచాను. సో ఈ 2 రోజులు గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు యోగ నిద్ర. ఎస్. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్.